అన్నాడు ధర్మరాజు. ఉభయుల ప్రసంగాలు వింటూ నవ్వు రాజిల్లెడు మోముతో ఉన్న వాసుదేవుడు ఒక్కమారు తల త్రిప్పి, సంజయ, నువ్వు జ్ఞాని, నీకు ఒకరు చెప్పవలసిన పని లేదు. అయినా మీ మహారాజు కోసం అనవసరమైన ప్రసంగాన్ని సాగించాం. చతురంగ బల సమన్వితుడైన శాంతంగా తనకు రాజ్యం లభిస్తుంది అంటే ఎవడూ యుద్ధానికి దిగడు. ఇక ధర్మరాజు తాతతండ్రులు నేర్పిన క్షాత్రధర్మాన్ని పాలించడం కోసమే తన రాజ్యాన్ని తాను కోరుతున్నాడు. ఇంతకీ నువ్వు ధర్మం ధర్మం అంటున్నావే, సంగ్రామం క్షత్రియ ధర్మం కాదంటావా? శత్రువులకు భయపడి వానప్రస్థానికి పోవడం వీరధర్మమా? ఆ విషయం కాస్త నువ్వు వివరిస్తే వినాలని కుతూహలంగా ఉందయ్యా. ప్రజలు ధర్మ మార్గం తప్పకుండా చూడవలసిన ప్రభువు తాను ముందు ధర్మవర్తనుడు కావాలి. ధర్మవ్రతులనే న్యాయాధిపతులుగా నియోగించాలి. ధృతరాష్ట్రుని కుమారులు తమ ధర్మాన్ని విస్మరించి మోసం చేశారు. దానికి ప్రతీకారం సాగి తీరవలసిందే. రాజ్యభాగం కోసం వీరు యుద్ధానికైనా సిద్ధంగానే ఉన్నారు. ఇదే మాటను మీ మహారాజుకు, అక్కడి వారికి వివరంగా చెప్పు. మదాంధుడై దుర్యోధనుడు మృత్యుదేవత కౌగిలిలోకి వెడుతున్నాడు. సదాచారము సౌశీల్యము మూర్తీభవించిన పాంచాల రాజనందనను ఆనాడు ఎంతగా అవమానించారయ్యా. ఆ సభలో భీష్మాది కురువృద్ధులు, ద్రోణాది గురువృద్ధులు ఉన్నారే. మీ మహారాజైన దుశ్శాసనుడి దురాగతాన్ని వారించగలిగాడా? సభా మధ్యంలో జరిపిన ఆ అత్యాచారం ఎంత హీనమైనది. సభలో ఉన్న రాజులు సైతం భయంతో తలలు వాల్చుకు కూర్చున్నారే తప్ప ఇది అన్యాయం అని నోరెత్తి అనగలిగిన వాడున్నాడా? ఒక్క విదురుడు కదా ధర్మ ప్రస్తావన చేశాడు. అందుకే దుర్యోధనునికి దూరమైపోయాడు విదురుడు. ఇదంతా జరుగుతుంటే నువ్వు చూస్తూనే ఉన్నావే. ఇప్పుడు ధర్మ ప్రవచనం చేయడానికి వచ్చావా ఇక్కడికి? అప్పుడు కర్ణుడు పలికిన పలుకులు ఎంత నీచమైనవి. అవి వారి హృదయాన్ని ఎంత బాధించి ఉంటాయి. ఇంకా వారి దురాగతాలను త్రవి తలకెత్తడం నా ఉద్దేశ్యం కాదు. నేనే వస్తున్నాను హస్తినాపురానికి. వీరి రాజ్యం వీరికిచ్చే విధంగా ధర్మబద్ధమైన సంప్రదింపులు నడుపుతాను. అంగీకరించారు, వారు 4 కాలాలు బ్రతుకుతారు. లేదు, ఆయుధపాణులై భీమార్జునుడు రణరంగంలో ప్రవేశించి కౌరవ నాశనం చేస్తారు. యుద్ధ భూమిలోనే మా భీమసేనుడు మీ దుర్యోధనుని పరిహాస ప్రసంగాలను స్మరణకు తెస్తూ చీల్చి చెండాడుతాడు. దుర్యోధనుడు మహాక్రోధ వృక్షం, కర్ణుడు దాని మ్రాన్, శకుని కొమ్మ, దుశ్శాసనాదులు పత్రఫలాలు, ధృతరాష్ట్రుడే దానికి మూలం. ఇక ఈ వైపు ధర్మరాజు ధర్మవృక్షం, అర్జునుడు మ్రాన్, భీముడు కొమ్మ, నకుల సహదేవులు పత్రపుష్పాలు, వేదాలు విప్రులు నేను ఈ వృక్షానికి మూలం. సంజయ, మరొక్క మాట. పాండవులు మహావృక్షాలు, కౌరవులు లతలు. చెట్టు లేనిదే లత పెరగదు. అన్నీ విడిచిపెట్టు. ఆఖరిగా చెబుతున్నాను, మీ ప్రభువు ధర్మ మార్గాన నడిచాడా సంధి సాగుతుంది, లేదా సంగ్రామం తప్ప శరణ్యం లేదని మీ మహారాజుకు విశదించేయి. విన్నాడు సంజయుడు. అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు. నెమ్మదిగా హస్తినాపురం చేరి ధృతరాష్ట్రుని భవనంలో ప్రవేశించి, మహారాజా, వచ్చాను సంజయుడను. పాండవులను దర్శించి మీ సందేశాన్ని వినిపించాను. వారందరి క్షేమము అడిగాను, మీ క్షేమం వారు అడిగారు. సంజయ, నీ ప్రయాణం సుఖంగా సాగిందా? ధర్మరాజు తన బంధుమిత్రులతో కుశలంగా ఉన్నాడా? మహారాజా, వారందరూ క్షేమంగా ఉన్నారు. ధర్మ మార్గాన పరిశుద్ధ హృదయులై దయాదృష్టితోనే నడుస్తున్నారు. అయితే ఈ ప్రయాణ శ్రమలో నా శరీరం బాగా అలసి ఉన్నది కనుక ఈ పూటకి విశ్రాంతి తీసుకుని రేపు ఉదయమే వస్తాను అన్నాడు.